సత్యవేడులో ఇండిపెండెంట్ అభ్యర్థి రమేష్ ప్రచారంలో ముందున్నారు. సహజ వనరులు అధికంగా ఉన్న సత్యవేడులో సాగు నీటి కోసం ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేశానని చెబుతున్నారు. సొంత మేనిఫెస్టో అమలు ద్వారానే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమంటున్న ఇండిపెండెంట్ అభ్యర్థి రమేష్తో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా యాకతాటి రమేష్ బాబు బరిలో నిలిచి ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజల్లోకి మమేకమై ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరించేందుకు తనదైన శైలిలో వాళ్ళకి వాగ్దానం ఇస్తూ వాళ్ళని ఒప్పించి ఓట్లు సాధించే విధంగా ముందుకు వెళ్తున్నారు. మనతో యాకతాటి రమేష్ బాబు ఉన్నారు. ఆయన తెలుసుకున్నాం. సార్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ చేశారు. నామినేషన్ చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్తున్న తర్వాత ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది సార్? స్పందన అద్భుతంగా ఉన్నది, అత్యద్భుతంగా ఉన్నది. నాకు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు నన్ను బ్రహ్మరథం పడుతున్నారు. నాకు సూపర్గా ఉన్నదండి. అంటే సత్యవేడు నియోజకవర్గం ఒక పక్క సస్యశ్యామలంగా ఉన్న, మరో పక్క వచ్చేసి బీడు భూములు, స్వత్రియ భూములు ఇవన్నీ చాలా ఉన్నాయి. అంటే డెవలప్మెంట్కి అవకాశం ఉన్న డెవలప్మెంట్ అనేది ఎందుకు జరగలేదంటారు? డెవలప్మెంట్ ఎందుకు జరగలేదనేది ప్రశ్న మీరు నన్ను కదా అడగాల్సింది. ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అడగాలి. మీకు తెలుసు. అంటే చాలా వరకు చాలామంది లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ తీసుకొస్తున్నారు. కానీ లోకల్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇప్పటి వరకు? ఆ ప్రశ్న అడగండి వాళ్ళని. నేను నాన్ లోకల్ అయినా సరే నేను చేయడానికి వచ్చాను, అభివృద్ధి చేసి చూపిస్తానండి నేను. అంటే ఎక్కువగా పరిశ్రమలు, శ్రీశైలం ఇలాంటి పరిశ్రమలు ఉన్న ఈ ప్రాంతాల యువతకు ఎందుకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మీరు భవిష్యత్తులో ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? ఏమండి, దీనికోసమని మేము కూడా ఒక స్పెషల్గా ఒక మేనిఫెస్టో ఉన్నది మాకు. దాన్ని మేము తయారు చేస్తాము. ఇవాళ రిలీజ్ చేస్తాను దాన్ని నేను ఇవాళ. అంటే ఈ విద్య, వైద్యము మీద ప్లస్ రైతుల కోసము ప్రత్యేకంగా మేము మేనిఫెస్టో తయారు చేసుకున్నాం. ఇది మీరు అన్నట్టు నిరుద్యోగాన్ని ఎట్లా రూపుమాపాలనే దాని మీద ప్రత్యేకంగా మేము దాని మీద మేనిఫెస్టోలో రాసుకున్నాము. అంటే మనకి కావాల్సింది మెయిన్లీ ఏమంటారు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్. దాన్ని కరెక్ట్గా మనం తీసుకుంటే ఉద్యోగ అవకాశాలని ఎక్కువగా కల్పించారు శ్రీ సిటీలోని. సో దాని మీద దృష్టి పెట్టాము. లైబ్రరీస్ కానీ, విద్యార్థులకు కావాల్సిన ఇతర వసతులు కానీ, లేకపోతే వేరే అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి సహాయం అందించడానికి కానీ మేము మా ప్రణాళికలు తయారు చేసుకున్నాం. మేము దాన్ని ఆచరించి చూపిస్తామండి. అంటే ఒకవైపు కల్కి భగవాన్ సంబంధించిన ఆశ్రమం పెద్ద స్థాయిలో ఒకటి ఉంది. శ్రీశైలం లాంటి పరిశ్రమలు ఉన్నాయి. తెలుగు గంగా కాలువ ప్రధానంగా ఈ నియోజకవర్గం నుంచి చెన్నైకి వెళ్తుంది. కానీ ఇక్కడ పంటలు పండడానికి కానీ, పంటల సాగుకు కానీ పూర్తి స్థాయిలో ఎందుకు సాగునీరు అందించలేకపోతున్నారు? కాకపోతే ఆ సాగునీరు అందించేందుకు ప్రణాళికలు ఏం చేయబోతున్నారు మీరు? ఏమండి, సాగునీరు మనకి మీరు చూస్తూ ఉంటారు. అంటే మనకి స్టోరేజ్ చేసుకోవాలి ఉన్న వాటర్ని. ఇప్పుడు ఫ్లో అవుతూ వెళ్తున్న వాటర్ని స్టోరేజ్ చేసుకోవాలి. అంటే చెరువులు, పక్క చెరువుల కంటే ఇందులో వెళ్తున్న వాటర్ని, తెలుగంగ నుంచి వెళ్ళే వాటర్ని చెరువులు కట్టించుకొని, చెరువుల్లో వాటర్ స్టోరేజ్ చేసుకొని సాగునీటికి అనుగుణంగా మనం చేసుకోవాలి. దాన్ని మన లొకేషన్స్ మనం సరిగ్గా మనం ఐడెంటిఫై చేసుకొని అక్కడ మనం సాగునీటి స్టోరేజ్ చేసుకొని మనం వ్యవసాయం చేసుకోవడానికి వెళ్తే అద్భుతంగా మనం రిజల్ట్స్ తీసుకురావచ్చు. రంగానికి సంబంధించి ఎలాంటి ప్రణాళిక చేపట్టబోతున్నారు? అదే చెప్పాను కదండి, ఇప్పుడే చెప్పాను కదా. ఇప్పుడు ఉబ్బలమడుగు డ్యామ్ ఉన్నది కదా, దాన్ని ఎక్స్టెన్షన్ చేయబోతున్నాం. దాన్ని అంటే మా ప్రణాళికల్లో అది కూడా ఒక పార్ట్ ఉన్నది, ఒక పాయింట్. మేడం, మీరు డాక్టర్గా సేవలు అందిస్తున్నారు. రోగులకి ఎంతోమంది రోగుల సేవల్లో తరించిన మీరు ఇప్పుడు ఎన్నికల బరిలో భర్త తరపున ప్రచారానికి వస్తున్నారు. ఈ ప్రచారానికి రావడం వల్ల అంటే మీకు ప్రజల్లో ఎలా స్పందన వస్తుంది? ఖచ్చితంగా సత్యవేడు ప్రజానికం నుంచి అద్భుతమైన స్పందన వస్తుందండి. దీనికి కారణం మీరు అడిగిన ప్రశ్నలోనే ఉంది. ఇక్కడ ఏది డెవలప్మెంట్ జరగలేదు, అంతకుముందు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా డెవలప్ చేయలేకపోవడానికి వివిధ కారణాలు ఉండొచ్చు. దాన్ని ప్రస్తుతం మనం విమర్శించుకునే పరిస్థితిలో మనం లేము. కానీ మేము వచ్చినది మాత్రం డెవలప్ చేసి అన్ని రంగాల్లో చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌలిక సదుపాయాలు కూడా లేదు మీకు. మిగతా విషయాలు తర్వాత సంగతి. మౌలిక సదుపాయాలు అంటే కనీసం నేను చాలా విలేజెస్లోకి వెళ్ళాను. మంచినీటి సౌకర్యం కానీ, టాయిలెట్ సౌకర్యం కానీ, చిన్న చిన్న శ్మశానిక వాటికలు కానీ ఇలాంటివి ఏమి కూడా మౌలిక సదుపాయాలు, రోడ్స్ అయితే అసలే లేవు. ఇది మరి ఏంటి, ఎందుకు జరిగింది అనేది విమర్శించుకోవడం కన్నా మేమేం చేయగలం అనే దాని మీద ఎక్కువ దృష్టి సారించాము. ఇదే కాకుండా వైద్యపరంగా కూడా నేను చూశాను, చుట్టుపక్కల ఎక్కడ కూడా 30 to 50 కిలోమీటర్స్ దూరంలో కనీసం అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లెవెల్ కానీ, లేకపోతే ఏరియా హాస్పిటల్ లెవెల్లో చేయాల్సినటువంటి వైద్యం కూడా ఒక డిస్ట్రిక్ట్లో పొందట్లేదు. అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంది. అంబులెన్స్ సౌకర్యం లేదు. నేను ఎక్కడ ఈ 85 కిలోమీటర్స్ ఉన్నట్టుంది మీ స్ట్రెచ్ అంతా కూడా. ఈ 85 కిలోమీటర్స్లో ఎక్కడ కూడా ప్రాపర్ వైద్య సదుపాయం కూడా మన సత్యవేడు నియోజకవర్గానికి లేకపోవడం వల్ల మేము దీనిని వచ్చి
కనీసం అంటే మేము డాక్టర్గా ఉన్నప్పుడు కొంతమందికే సర్వీస్ ఇవ్వగలిగాము. మనం ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చి మనం పోటీ చేసి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి గెలిస్తే మాకు చాలా విస్తారంగా మేము సర్వీస్ ఇచ్చే అవకాశం వస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చి చేయాలనే ఆకాంక్షతో వచ్చాం. అంటే ఫ్యూచర్లో ఈ ప్రాంతంలో డాక్టర్గా పనిచేసి ప్రజలకు సేవలు అందించే అవకాశం ఏమైనా ఉందండి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మేము ఇక్కడికి వచ్చాము అంటే ఇక్కడే స్థిరపడి ఉండాలనే ఉద్దేశంతోనే వచ్చాము. ఇక్కడ కూడా విస్తృతంగా మాకు విద్యా రంగంలో మాకు అనుభవం ఉంది కాబట్టి విద్యా వైద్య రంగంలో దాన్ని ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఫ్రీ సర్వీస్ ఇవ్వాలని, మీకు డయాలసిస్ యూనిట్ కానీ ఇలాంటివి ఏవి కూడా లేవు. ఈ ఏదైనా ఎమర్జెన్సీ వైద్యం కావాలంటే ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నారు. దాన్ని ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ ఏరియా హాస్పిటల్ కానీ డెవలప్ చేసి పూర్తిగా ఫ్రీ వైద్యానికి మా వంతు నుంచి సహకారాలు అందిస్తామని మేము చెప్తున్నాం. సార్ మీరు చెప్పండి, వ్యాపారవేత్తగా పరిశ్రమలో ఉన్న మీరు ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకి ఏమన్నా కొత్తగా అవకాశాలు కల్పించే అవకాశం ఉందా? అంటే ఆల్రెడీ చాలా పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయండి. దానికోసం కూడా ఆలోచిస్తాను నేను కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి. ఇప్పుడున్న దానిలో మటుకు స్కిల్ డెవలప్మెంట్ కరెక్ట్గా మనం అవలంబించి ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం కల్పించడం మటుకు ప్రయత్నిస్తున్నామండి. ఏదైతే సత్యవేడ్ నియోజకవర్గంలో ప్రజలకు కనీస అవసరాలు, కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వాళ్ళకి మెరుగైన సేవలు అందించాలంటే ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి కనీస గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు కానీ లేదంటే రోడ్లు అలాగే వైద్య సౌకర్యాల మీద ప్రధానంగా దృష్టి సారించి అలాగే యువతకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కూడా పూర్తి స్థాయిలో కల్పించితే వాళ్ళు ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో ఆర్థిక వనరులు చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాం. ప్రజల్లో మమేకమై ఓట్లు అడుగుతున్నాం. ప్రజలు కూడా తమకు అదే స్థాయిలో స్పందిస్తూ పూర్తి స్థాయిలో ఆదరిస్తున్నారని చెప్పని కూడా రమేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీ చెప్తున్నారు.